మిలిటరీ వాళ్ళే చాలా సపోర్ట్ చేశారు. ఒక కారు వచ్చి నిలిపడం, ఆధార్ కార్డు అడగడం, నేను ఆధార్ కార్డు చూపించే లోపల గన్నెత్తడము. ఒక కారు వచ్చి నిలిపడం, ఆధార్ కార్డు అడగడం, నేను ఆధార్ కార్డు చూపించే లోపల గన్నెత్తడము. సో హే గైస్, నేను సైకిల్లో ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? లడక్ ప్లాన్ చేశాను. సో 3200 కిలోమీటర్స్, మనకంత సీన్ లేదు. సో ఈ సైకిల్కి అయితే ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ టాపిక్కే ఉంది. ఈ సైకిల్ ఓనర్ని అడిగి తెలుసుకుందాము. సో వీడియో చూసేద్దాం పదండి. చెప్పాను కదా ఈ సైకిల్కి పెద్ద మ్యాటర్ ఉందనేసి. సో ఓనర్నే అడిగి తెలుసుకుందాము. నా రానా. హాయ్ బ్రో, ఈ బ్రో అయితే పలమ్నేర్ నుంచి లడక్ వరకు సైకిల్లోనే వెళ్ళాడంట. టోటల్ 3200 కిలోమీటర్స్ అనమాట. సో ఈ జర్నీలో ఎన్ని కష్టాలు పడ్డాడు, స్ట్రగుల్స్ ఏమన్నా ఉంటే, ఎలా తిన్నాడు, ఎలా ఉన్నాడు, మొత్తం అడుగుదాము. హాయ్ బ్రో, మీ పేరు? బషీర్ బ్రో. పలమ్నేర్ నుంచి. సో మీకు వెళ్ళాలనే థాట్ ఎలా వచ్చింది బ్రో సైకిల్లో? బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ లదాఖ్కి నాకు డ్రీమ్ బ్రో, లదాఖ్ వెళ్ళడం. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు 190 మంది బైక్లోనే వెళ్తున్నారు. సైకిల్ ఏవో ట్రై చేయ ఇద్దరే, అది 2020 ముందు. సో సైకిల్ వెళ్తే ఇనుగ్గా ఉండదని సైకిల్ అయితే చూస్ చేసుకున్నా బ్రో. ఓకే, సో మీ ముందు ఇద్దరు వెళ్ళున్నారా సైకిల్? ఇద్దరు వెళ్ళారు బ్రో. సో టోటల్ ఎన్ని డేస్ ట్రిప్ బ్రో ఇదా? బ్రో మొత్తం ఈ రోజుకైతే 40 days అయింది. అండ్ వెళ్ళడానికి 32 days పట్టింది బ్రో. మళ్ళీ రిటర్న్ అయితే ట్రైన్ లో వచ్చా, ట్రైన్ లో రావడానికి మనకు 4 days పట్టింది. టోటల్ 39 days అయింది. మొత్తం ఖర్చు ఎంత అయింది? 35K అయింది బ్రో. 35K. మీరు ముందే ప్లాన్ చేసుకున్నారా? లేదు, ముందైతే అంత బడ్జెట్ ప్లాన్ చేసుకోలేదు బ్రో. నేనేమనుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్, డైలీ 150-100 ఆ రేంజ్ లో. సో మంత్లీ ఒక 3K సరిపోతుంది, ట్రిప్ ఎండ్ అయిపోతుంది అనుకున్నా. కానీ అది 10 days కూడా సరిపోలేదు. దాని తర్వాత చాలా కష్టాలు పడ్డాను. ఎందుకు ఎక్కువ అయిపోయింది మనీ అంటే, మన ఆంధ్రప్రదేశ్ దాటాక హైవేస్ లో మొత్తం దాబాస్ లో మనకు తెలుసు ప్రైజెస్ ఎట్లుంటాయని. సో పర్ డే ఒక 350 to 400 అట్లా అయిపోయింది బ్రో. సో నేను ఎత్తుకున్న బడ్జెట్ అయితే ఎక్కడ సరిపోలేదు అనమాట. ఒక 10 days లోపల అయితే ఎంటీ హ్యాండ్స్ అయిపోయినా. సో దాని తర్వాత అయితే చాలా కష్టపడినా బ్రో. మళ్ళీ మనీ ఎట్లా చేశారు? దాని తర్వాత అయితే నేను పొలంనేరులో లోకల్ ఛానల్ అయితే కాంటాక్ట్ అయినాను. అతను కొద్ది ప్రమోట్ చేయించి ప్లస్ అమౌంట్ కొద్ది స్పాన్సర్షిప్ అయితే చేయించాడు బ్రో. పొలంనేరు నుంచి కానీ, అంటే స్పాన్సర్షిప్ పెద్దది ఏం లేదు. సో పొలంనేరు నుంచి అయితే నాకు ఎవరైతే చూస్తుంటారు కదా, సో వాళ్ళు 100-200 అలా వేసి చాలా సపోర్ట్ చేశారు బ్రో. దానివల్ల నేను అయితే అక్కడ లైక్ నార్మల్ గా వెళ్ళేసి వచ్చారు అంటే పెద్ద వైరల్ అయిపోయి న్యూస్ ట్రెండింగ్ లోకి వెళ్ళిపోతుంది కదా, మీది ఎందుకు ట్రెండింగ్ లోకి వెళ్ళలేదు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రైడ్ స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ ఏం స్టార్ట్ చేయలేదు బ్రో. ఎప్పుడైతే హైదరాబాద్ దాటానో, ఎప్పుడైతే కాంటాక్ట్ అయినానో, అతను యూట్యూబ్ కూడా అప్లోడ్ చేయి సక్సెస్ అవుతుంది అని చెప్పారు. దాని తర్వాత అప్లోడ్ చేశాను కానీ రీచ్ అయితే రాలేదు. సో చాలా రీజన్స్ ఉంటాయి, లక్ కూడా ఉండాలి యూట్యూబ్ అంటే. సో దీంట్లో నెక్స్ట్ రైడ్ అయితే ట్రై చేస్తాను. ఎక్కడైతే గివ్ అప్ అయితే ఇవ్వను. దగ్గరలో నెక్స్ట్ రైడ్ ప్లాన్ చేస్తున్నా. కాదు బ్రో, 3200 కిలోమీటర్స్ అంటే మధ్యలో స్నానం చేయాలి, తినాలి, తినేదంటే హోటల్లో తినేయచ్చు, స్టే చేయాలి, తినాలి, పడుకోవాలి, ఇవంతా ఎట్లా చేసావు? నా దగ్గర టెంట్ ఉంది బ్రో. సో ఎవ్రీ పెట్రోల్ బంక్ దగ్గర వెళ్ళడం, అడగడం. కొన్ని పెట్రోల్ బంక్స్లో అలో చేయరు, అంటే ఎవరో ఏంటి అని. మన ఆంధ్ర వరకు అయితే ఓకే. దాని తర్వాత నార్త్లో ఎంటర్ అయినాక మహారాష్ట్ర భయపడతారు కదా ఎవరైనా, మనం కూడా భయపడతాం. సో అక్కడ ఏమంటే ఒక చోట కాకుండా ఇంకో చోట ట్రై చేయడం. కొన్ని చోట్ల అయితే మామూలుగా పెళ్లి మండపాల్లో అలా చాలా మంది సపోర్ట్ చేశారు. సో అక్కడ క్యాంపింగ్ చేసుకుని అక్కడ స్టే చేసా. అండ్ స్నానం అయితే ఒక 3 days ఒకసారి రూమ్ తీసుకోవడం కానీ, లేదంటే అక్కడ పెట్రోల్ బంక్స్ కూడా వాష్రూమ్స్ ఉంటాయి. సో అక్కడ చేసుకోవడం వల్ల అక్కడ వాళ్ళు ఒప్పుకుంటారా ఇలా చేసుకోకూడదు, ఇక్కడికి రాకూడదు అని అంటారా? మాక్సిమం 99% అయితే ఒప్పుకున్నారు. ఒక 4-5 times మాత్రం కొద్దిగా డిక్లైన్ చేశారు. అక్కడైతే మనకి ఇంకా వేరే ఆప్షన్ లేకుండా వాన్లో టెంట్ వేసుకొని కొద్దిగా అయితే సఫర్ అయినామంట ఈ రైడ్. అంటే మీరు పోయేటప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి? మేము ఢిల్లీలో అయినా, ఢిల్లీ నుంచి అయితే మొత్తం వర్షాలే బ్రో. నా వీడియోస్ ఉన్నాయి, మొత్తం వర్షమే. అసలు సైకిల్ టైర్ వరకు అయితే వర్షం నీళ్ళు కూడా వచ్చాయి అనమాట. చాలా సఫర్ అయ్యి వెళ్ళా. ఒక సైడ్ గొడుగు పట్టుకొని రెయిన్ కోట్ వేసుకొని వెళ్ళిపోయారు. సో బ్రో అయితే చాలా కష్టాలు పడ్డాడు. ఈ బ్రో రీల్స్ అన్ని అతని పేజ్ లో పెట్టున్నాడంట. సో బ్రో ఛానల్ అయితే ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తాను, తప్పకుండా వెళ్ళి ఫాలో అయ్యి మన వాళ్ళంతా సపోర్ట్ చేయాలి. సో నెక్స్ట్ ప్లాన్ ఎక్కడ బ్రో? బ్రో నెక్స్ట్ నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి బ్రో. ఎక్కడికి అనేది వీడియోస్ చెప్తాను. ఒకటి నేపాల్, లేదంటే మళ్ళీ ఆంధ్ర బార్డర్, మొత్తం సర్కిల్ మొత్తం బార్డర్ చూద్దాం అనుకుంటున్నా. సో రెండిట్లో ఏది బెస్ట్ అయితే దాన్ని చూస్ చేసుకొని వెళ్తా బ్రో. సో ఫుడ్ అంతా డాబాలోనే? ఫుడ్ దాబాస్ బ్రో. అంటే నేను మహారాష్ట్ర ఎంటర్ అయినాక అమౌంట్ నిల్ అయినప్పుడు ఏం చేశానంటే గ్యాస్ స్టవ్ ప్లస్ చిన్న ట్రావెలింగ్ గ్యాస్ వస్తుంది కదా తీసుకున్నా.
అక్కడక్కడ మ్యాగీ చేసుకున్న తినేది కూడా ఉన్నాయి. మ్యాక్సిమమ్ హోటల్స్ ఒక పూట అయితే మ్యాగీ చేసుకుని అడ్జస్ట్ అవుతుంది. సో అవన్నీ పెట్టావని ఇన్స్టాగ్రామ్లో పెట్టా బ్రో. సో తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు ఎవరు సపోర్ట్ చేయలేదా బ్రో ఈ రైడ్లో? బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకున్నప్పుడైతే సపోర్ట్ వస్తుంది అనుకున్నా, చూస్తే రీచ్ వస్తుందని. కానీ సపోర్ట్ అయితే కొంచెం తక్కువ వచ్చింది. అండ్ మీరు ఇంకా రామ్ ద ట్రావెలర్ అని అయితే మన 10K అయితే సపోర్ట్ చేశారు. 10,000 అయితే నేను యూపీలో ఉన్నప్పుడు అతనే కాల్ చేసి మరి చాలా కష్టపడుతున్నావు 10K వేస్తానని చెప్పి వేస్తే అమౌంట్ అయితే వేస్తాడు. ఓకే, మీకేదో ఇందాక చెప్తాను స్కిన్ కొద్దిగా అక్కడ వెళ్ళేప్పుడు ఓకే బ్రో, అక్కడ నైట్లో -6 -4 అట్లా ఉండింది అనమాట. సో అక్కడైతే నాకైతే నార్మల్ అనిపించింది. రిటర్న్లో ఎప్పుడైతే ఢిల్లీకి రీచ్ అయినానో స్కిన్ మొత్తం అయితే ప్రాబ్లం అయింది అనమాట. వీడియోస్ ఉన్నాయి, మీకు ఫొటోస్ కూడా చూసి షేర్ చేస్తాను. మొత్తం స్కిన్ మొత్తం పేల్అవుట్ అయింది. సో దానివల్ల అయితే సఫర్ అయినా. అసలు నేను ఢిల్లీలో ట్రైన్లో దిగేద్దాం అనుకున్నా, అక్కడ భయంకి ఏమైందో ఏమో అని. అసలు మాకు ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళాలంటేనే సైకిల్లో మా వల్ల కాదంట. 3200 కిలోమీటర్లు ఎట్ట పోయారు స్వామి. అవును బ్రో, ఇది అయితే నాకు ఇన్స్పిరేషన్ వచ్చి రామ్ ద ట్రావెలర్ బ్రో. ఇప్పుడు అతనైతే సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు అనమాట. సైకిల్లో అంటే ఫ్లైట్ వెళ్ళి అక్కడ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ అతను 6 కంట్రీస్ కవర్ చేశాడు సైకిల్లోనే. అంటే మీలాగే చాలా మంది వస్తా ఉంటారు లడాక్. అంటే లడాక్ అయితే ఎవరు ట్రై చేయరు, ఎందుకంటే జమ్మూ తర్వాత లేదంటే ఈ పక్క మనాలి సైడ్, మనాలి తర్వాత మొత్తం అప్పిల్ అనమాట. మొత్తం ఒక లడాక్ వచ్చి 15,000 to 18,000 8 feet ఉంది కదా. సో మొత్తం కొండ ఉంటుంది. సో మాక్సిమం ఆ డిస్టెన్స్ లో మనం ఆల్ ఇండియా తిరిగేయచ్చు. సో అక్కడ మాక్సిమం సైక్లిస్ట్ చాలా తక్కువ బ్రో. ఇంకోటి ఏమంటే వేరే కంట్రీస్, స్పెయిన్, యూరోప్ వాళ్ళు చాలా మంది వస్తున్నారు అనమాట. మనం ఇండియన్స్ కంటే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సైక్లిస్ట్. అంటే మీతో పాటు సైకిల్ మాతో పాటు అంటే మేము వెళ్ళేటప్పుడు మనకి తగిలారు. ఓకే, సో అదనమాట మ్యాటర్. ఒక రోజుకి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తారు బ్రో సైకిల్లో? బ్రో ఢిల్లీ వరకు, హర్యానా ఆ రేంజ్ వరకు అయితే 150 kilometers బ్రో, 120 to 150. దాని తర్వాత అయితే 50-70 ఆ రేంజ్లోనే బ్రో. అంటే ఇప్పుడు అక్కడ స్లోప్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ డిస్టెన్స్ లో రోజుకి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళు? ఒక 40 నుంచి 70 మధ్యలో బ్రో. ఒక చోట అయితే కార్గిల్ అనే ఏరియాలో అయితే 30 వెళ్ళా ఫుల్ డే, మార్నింగ్ నుంచి 30. అప్పుడు చాలా కష్టంగా ఉంటది కదా బ్రో ఎక్కడానికి. అసలు అయితే 5 kilometers కి రెస్ట్ తీసుకున్నాను బ్రో. అసలు మన వెయిట్ ఒక 30 kgs ఉంటుంది. మన సైకిల్లో నడుచుకొని వెళ్ళడం, దీన్ని తోసుకొని వెళ్ళడం వేరు ఆ పిల్లో. సో అక్కడ ఏమంటే 5 kilometers కంతా ఒక 2 వాటర్ బాటిల్ ఎంటీ అయిపోయి ఉంటాయి. కొన్ని చోట వాటర్ దొరకదు, పక్కలో వాటర్ ఫాల్స్ ఫుల్ గా ఉంటాయి. అక్కడ పోయి వాటర్ తాగితేమో చేదుగా ఉంటది. సో అక్కడ తాగలేము. మామూలుగా ఈ పక్క వాటర్ దీంట్లో అయితే తీయగా ఉంటాయి, ప్లస్ చాలా మంచిది అంటారు. ఆ సైడ్ ఏమంటే మొత్తం స్నో నుంచి వచ్చినది కదా, కొద్దిగా అక్కడ తాగే దీంతో ఉండదు, స్టేజ్ లో ఉండదు వాటర్. సో అక్కడ వాటర్ కూడా ఇబ్బంది. మళ్ళీ మిలిటరీ వాళ్ళే చాలా సపోర్ట్ చేశారు. వాటర్ ఇవ్వడం, స్నాక్స్ ఇవ్వడము. ఒక 2-3 days అయితే మనం మిలిటరీ షెల్టర్ లోనే ఉన్నాం అనమాట. అక్కడ సేఫ్టీ లేదని వాళ్ళే, మేము వద్దన్నా కూడా వాళ్ళే పిలిపించి నైట్ మొత్తము అక్కడే పెట్టారు. సో నార్త్ లో ఎక్కువ మనుషులు కొంచెం డేంజర్ గా ఉంటారు కదా, మీకేమి ఎదురుగాలేదా? మనము బీహార్ అనుకుంటాం కానీ బీహార్ కంటే ఉత్తరప్రదేశ్ అన్న ఎక్కువ బ్రో. ప్రతి ఒక్కరి దగ్గర గన్ ఉంటది. నేనే రియల్ గా చూసాను అనమాట. ఒక చోట రెస్ట్ తీసుకోంటే ఒక కార్ వచ్చి నిలిపడం, ఆధార్ కార్డు అడగడం, నేను ఆధార్ కార్డు చూపించే లోపల గన్ ఎత్తడము. ఒక కార్ వచ్చి నిలిపడం, ఆధార్ కార్డు అడగడం, నేను ఆధార్ కార్డు చూపించే లోపల గన్ ఎత్తడము. మళ్ళీ ఆధార్ కార్డు చూపించాక వాళ్ళు కొద్దిగా కూల్ అయ్యారు అనమాట. ఆధార్ కార్డు ఎందుకు వాళ్ళకి? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అక్కడ అర్థం కాలేదు బ్రో. నేను ఫస్ట్ పోలీస్ అనుకున్నా, మళ్ళీ వాళ్ళు గన్ చూస్తే నాటి తుపాకి. సో నేను ఇంకా పోలీసులు ఉండరు అని మళ్ళీ నేను ఒకవేళ ఆధార్ కార్డు చూపించలేకపోయింటే అక్కడ సిచ్యువేషన్ వేరేది అయిపోయి ఉంటుంది. మళ్ళీ నా ఆధార్ కార్డు చూపించడం తర్వాత మనకే ఒక ఫుడ్ కి ఫైడ్ ఇవ్వడం, సపోర్ట్ చేసి పంపించడం అట్లా జరిగింది. అంటే రౌడీల వాళ్ళు? రౌడీలు అంటే నేను అట్లా జడ్జ్ చేయలేను, బట్ దే ఆర్ నాట్ పోలీస్ బ్రో. పోలీస్ అయితే 100% కారు. దాని ముందర నేను మిలిటరీ వాళ్ళతో డిస్కస్ చేస్తే కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు కాదు, ఉత్తరప్రదేశ్ కొంచెం డేంజరు, నువ్వు ఆ సాహసం చేసుకున్నావు, గ్రేట్ అని చెప్పి. ఈ ట్రిప్ కి వెళ్ళేటప్పుడు మీరు కనీసం ఇంట్లో కూడా చెప్పలేదు? నేను ఇంట్లో అసలు చెప్పనే లేదు బ్రో. నేను బెంగళూరులో జాబ్ చేస్తాను. మళ్ళీ ఇంట్లో వాళ్ళకి ఎట్లా తెలిసింది? దాని తర్వాత అయితే న్యూస్ పేపర్లో రావడం కానీ, నా యూట్యూబ్ ఛానల్లో కొద్దిగా టౌన్ లో వైరల్ అవ్వడం వల్ల దాంట్లో మా సిస్టర్ వాళ్ళు చూపించడము అలా జరిగింది. అప్పుడు ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండింది? ఇంట్లో వాళ్ళు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయినారు అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఆఫీసు, ఇల్లు, లేదంటే స్టడీస్ అట్లా జరిగే దాంట్లో సైక్లింగ్ లో ఒక 100 kilometers వెళ్తేనే అవ్వదు. అలాంటి 3000 kilometers నార్త్ ఇండియాకి వెళ్ళానంటే భయపడ్డారు ఫస్ట్ లో. దాని తర్వాత లేదు ఏం కాదు, ఇట్లా మొత్తం వీడియోస్ అంతా చూపించడంతో దాని తర్వాత అయితే కొద్దిగా సపోర్ట్ చేశారు. సో మీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మీరు ఏం చేస్తారు బ్రో? బ్రో బెంగళూరులో ముందైతే షాప్ పెట్టాను, మొబైల్ షాపు. అక్కడ నాకు వర్కౌట్ కాలేదు. దాని తర్వాత బెంగళూరు జాబ్ చేస్తున్నా బ్రో. ఫ్లిప్కార్ట్లో IMT టీంలో ఉన్నా. 55K శాలరీ వస్తుంది.
సో అది వచ్చి రిజైన్ చేశా 2 months పార్షియల్ రిజైన్ చేసి ఈ ట్రిప్ స్టార్ట్ చేశా. అంటే మీ కంపెనీ వాళ్ళకి తెలుసు ట్రిప్ వెళ్ళని తెలుసు. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? వాళ్ళైతే అసలు నమ్మడం లేదు బ్రో, ఎందుకంటే ఏసీ ఒక పాయింట్ తగ్గేసైనా ఆఫీస్ పక్కలో అయితే ఏసీ ఇంత తగ్గిందని చెప్పే సిచ్యువేషన్ అక్కడ బెంగళూరులో. అలాంటిది సైకిల్ మీద, నార్మల్ సైకిల్, ఇది గేర్ సైకిల్ కూడా కాదు, నార్మల్ సైకిల్ మీద అంత దూరం వెళ్ళారంటే మొత్తం షాక్ అనమాట. షాక్ అయ్యి ఇంకా వెళ్ళాలి. సో మధ్యలో పంచర్లు కానీ గాలిపోవడం కానీ? నేనైతే పంచర్ కిట్ తీసుకుని వెళ్ళాను బ్రో, కానీ ఈ సైకిల్ మాత్రము ఎక్కడ హ్యాండీ లేదు. ఒక 2 చోట్ల అయితే సోన్మార్గ్లో అయితే క్వాలిటీ పోయిందనమాట. ఇంకోటి ఏమంటే ఈ సైకిల్ అక్కడే వదిలేసి వద్దాం అనుకున్నా, అక్కడి నుంచి వచ్చే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఈ సైకిల్ కంటే డబుల్ ఉందన్నమాట. కానీ ఒక మెమరీ కోసం ఎత్తుకుని వచ్చాను, అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్కి నాకు 5,000 పడింది. సో నేను వదలకూడదు, ఎందుకంటే మనకి హ్యాండీ కూడా 3,200 kilometers పెద్ద లాంగ్ జర్నీ కదా, సో అని తీసుకుని వచ్చాను అనమాట బ్రో. సో గేర్ సైకిల్ కానీ కాదు, అంత దూరం ఎలా పోయావో నాకే ఆశ్చర్యంగా ఉంది అసలు. సో మా వాళ్ళంతా తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తారు బ్రో, మేమంతా ఉంటాం. సో ఖచ్చితంగా మన వాళ్ళందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే. సో ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇంకా చాలా చెయ్యలేని కూడా చేసి చూపిస్తారు. సో ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. సో ఒకసారి ఇమాజిన్ చేస్తే మనమైనా ఎలా వెళ్ళాడరా అనుకుంటాము. సో తప్పకుండా బ్రో, చాలా గ్రేట్ అసలు మీరు. థ్యాంక్ యూ బ్రో. ఇంకా ఫుడ్ అన్నీ తెలుసుకున్నాం. ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటా ఉంటే ఈ బ్రో దగ్గర నుంచి ఖచ్చితంగా మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఎలా వెళ్ళేసి వచ్చారో? కాళ్ళ నొప్పులు ఏమి వేయలేదా బ్రో? ఫస్ట్ 2 days అయితే భయంకరమైన కాళ్ళ నొప్పులు బ్రో. హైదరాబాద్ కి మా ఊరికి 500 kilometers వస్తుంది. రాయచోటి వెళ్ళాకైతే నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్. రిటర్న్ వచ్చేద్దాం అనుకున్నా, ఇంకా రిటర్న్ వెళ్తే అసలు దానికి ఒక మీనింగ్ ఉండదు, రీజన్ ఉండదు. దానికంటే బస్సులో ట్రైన్లో వెళ్ళిపోవచ్చు అనిపించింది. సో ఇంకో 2 రోజులు చూద్దాము అనిపించింది. సో నెక్స్ట్ డే ఏమైందో ఏమో తెలియదు, పెయిన్స్ అంత తగ్గాయి. మళ్ళీ నెక్స్ట్ రోజు నుంచి నాకు కొద్దిగా కాన్ఫిడెన్స్ పెరిగి అక్కడి నుంచి అయితే ఎక్కడ తగ్గలేదు బ్రో. అదనమాట మ్యాటర్. సో నెక్స్ట్ ట్రిప్ అయితే ఎక్కడికి బ్రో? నేపాల్ లేదంటే ఆంధ్రప్రదేశ్ బార్డర్ మొత్తం బ్రో. సో ఇదనమాట ఆ ట్రిప్కి మన వాళ్ళంతా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఖచ్చితంగా ఈ వీడియో కింద అయితే కామెంట్స్ చేయండి. ఇంకా బ్రోతో బయటికి వెళ్ళేసి కొంచెం ఏదైనా ఫుడ్ తినిపించేసి జాగ్రత్తగా పలంనేరుకి పంపించేద్దాము. అదనమాట ఈ వీడియోకి. ఓకే బాయ్.